అమర్నాథ్ గారు, ఇక్కడ మరొక విషయం వారన్నదానికి కంటిన్యూటీ అమర్నాథ్ గారు. సో నిజంగా మరి ఇక్కడ మైనారిటీల విషయానికి వచ్చినప్పుడు మనము అంటే ఈ ఇంటెలెక్చువల్స్ అడిగే ప్రశ్నలకే సమాధానం ఇది. ఇక్కడ ఎంతమంది పిల్లలైనా కనొచ్చు, ఎంతమందిని స్కూళ్ళల్లోకి మదర్సాలలోకి పంపించవచ్చు, గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నింటినీ విపరీతంగా వాడుకోవచ్చు, ఒక ప్రాంతాన్నే నిర్మించుకొని అక్కడ కనీసం కరెంటు బిల్లులు కూడా వసూలు చేయించుకోవాల్సిన పరిస్థితి లేకుండా మనం బతికేయచ్చు. కానీ మళ్ళీ మైనారిటీలకు ఇబ్బంది కలుగుతోంది అని ఇట్లాంటి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. మరి ప్రభుత్వ పరంగా మరి నిజంగా మైనారిటీలు చూసుకునే పరిస్థితి అయితే ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి కదా, ఎక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు కదా. అంత్యోదయ అని అటు కేంద్ర ప్రభుత్వం అంటోంది, మరోవైపు కొత్తగా వచ్చిన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సరానికి 4,000 కోట్లు మైనారిటీలకు సంక్షేమం కోసం కేటాయిస్తామని చెప్పిన సందర్భం రేవంత్ రెడ్డి. మరి మైనారిటీలను చక్కగా చూసుకుంటున్న సందర్భమే కదా, ఎక్కడ ఇబ్బంది కలిగిస్తోంది? ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన రాజ్యాంగం మనందరికి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చేది మన రాజ్యాంగం. ఇప్పుడు నేను నా ధర్మాన్ని నమ్మినా, మీరు ఇంకొక ధర్మాన్ని నమ్మినా, బట్ అల్టిమేట్లీ మనం అందరం కూడా రాజ్యాంగం అనే ఒక బుక్ ఏదైతే రాసిందో దానికి మనం బాగుంటుంది. దానిలో ఏం రాసింది? మైనారిటీ హక్కుల కోసము ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30, 31 10 ఆర్టికల్స్. ఇది కాకుండా ఆర్టికల్ 350, ఆర్టికల్ 351, ఆర్టికల్ 352 స్పెసిఫిక్ గా మైనారిటీ ప్రొటెక్షన్ కోసము చాలా కేటగారికల్ గా దట్టు ఇఫ్ యూ అంటే మీరు ఆ రాజ్యాంగాన్ని చూసినప్పుడు స్పెసిఫిక్ గా రాజ్యాంగంలోనే 11 ఆర్టికల్స్ ఓన్లీ మైనారిటీ ప్రొటెక్షన్ గురించి మాట్లాడతాయి. అట్లా అది కాకుండా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ సార్ రాజ్యాంగ హోదా 1992 నుంచి ఉన్నది. నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ ఎప్పుడు వచ్చిందండి? ఈ దేశంలో ఓబీసీస్ ముందు నుంచి ఉన్నారా, మైనారిటీస్ ముందు నుంచి ఉన్నారా? మైనారిటీస్ యొక్క కమిషన్ 1992లో రాజ్యాంగ భద్రత పొందుతుంది. ఓబీసీ కమిషన్ అంటే మీరు ఎందుకు నేను చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు పరిపాలించి మైనారిటీ సంతుష్టీకరణ అనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేశారు తప్పితే ఈ సమాజంలో ఉన్న బీసీలను గానీ, ఎస్సీలను గానీ, ఎస్టీలను గానీ ఎప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధత ఎప్పుడు వచ్చిందండి? 1992 నుంచి స్టార్ట్ పెడితే వాళ్ళు ఎన్నో పోరాటాల తర్వాత 2018లో మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకొని రాజ్యాంగ హోదా తీసుకొస్తే చాలా సంక్షేమ పథకాలలో కావచ్చు, మిగతా విషయాలలో కావచ్చు ఒక ప్రత్యేకమైన వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని అర్థం చేసుకొని 2018లో వారికి రాజ్యాంగ భద్రత ఇవ్వడం జరిగింది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 75 సంవత్సరాలు ఇవ్వగలిగిందండి? బీసీల మీద వాళ్ళకు ప్రేమ లేదా? అంటే వాళ్ళకి ఏంది? ముస్లిం సంతుష్టీకరణ కోసము, మైనారిటీ సంతుష్టీకరణ కోసము ఇప్పుడు మున్సిపల్ మన హైదరాబాద్ లాంటి జిహెచ్ఎంసి మున్సిపల్ వార్డ్స్ లో ఎలక్షన్స్ జరిగితే బీసీలకు కేటాయించిన 33% ఏవైతే రిజర్వేషన్ ఉంటుందో ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. రిజర్వేషన్ లో 33% రిజర్వేషన్ అంటే 150 సీట్లలో ఎన్ని సీట్లు అండి? 50 సీట్లు. 50 సీట్లలో ఈ రోజు మీరు లిస్ట్ తీసుకొని చూడండి, 39 మంది ముస్లింస్ ఉంటారు. ఎట్లా ఉంటారండి? అది అన్యాయం అనిపించట్లేదా? అంటే బీసీలు ఎక్కడైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసము వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో దానిలో ఈ సమాజంలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎంతమంది ఉన్నారు? 50% పైన ఉన్నారు. ముస్లిం సమాజంలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎంతమంది ఉన్నారు? నాట్ ఈవెన్ 5%. నేను చెప్తున్నా కదా, వాళ్ళ ఎంత స్టాటిస్టిక్స్ వాళ్ళ నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ లో ఉన్నదే నేను చెప్పేది. సో ఇదంతా ఇంత డిస్పారిటీ ఎందుకు వచ్చింది? ముస్లిం మైనారిటీ సంతుష్టీకరణ, ముస్లిం అప్పీజ్మెంట్, మైనారిటీ అప్పీజ్మెంట్ ఫ్రమ్ ద డే వన్. ఇవాళది కాదు ఇది. నెహ్రూ ఎప్పుడైతే 1947లో ప్రధానమంత్రి అయినప్పుడే ఇటు పక్కన మీకు షరియా లా అంటే ముస్లిం పర్సనల్ లా, ఇటు పక్కన హిందూ యాక్ట్ అంటే హిందూ యొక్క యాక్ట్ రెండు ఉండే కదా అప్పుడు. ఆ రెండింటిని కూడా కలిపి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు కావచ్చు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, మున్షీ గారు కావచ్చు, వీళ్ళందరూ చాలా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నెహ్రూ ఏం చెప్పిండు? హిందువుల దగ్గరకు వచ్చి మీరు ఏం భయపడకండి, యూనిఫామ్ సివిల్ కోడే వస్తుందని చెప్పేసిండు. ఇక్కడ వీళ్ళందరూ సరే అని తల ఊపారు. ఇక్కడికి వెళ్ళి ఏం చెప్పాడండి? మీరు ఏం భయపడకండి, ముస్లిం పర్సనల్ లా అట్లనే ఉంటది, నేను ఉన్నా కదా మీ అందరికీ అని చెప్పొచ్చిండు.
ఇది పచ్చి మోసం కదా. ఉమ్, అప్పుడు మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు చూడండి. అవును. 100% హిందూ సమాజాన్ని ఉమ్, ఒక ఏమంటారు వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని మెజారిటీ ప్రజల యొక్క ఏంది ఇప్పుడు మురళీ సార్ చెప్తున్నారు కదా, యాక్సెప్టెన్స్. అసలు టాలరెన్స్ అనే పదం లేదు మన ధర్మంలో. ఉమ్, సనాతన ధర్మంలో ఉమ్, టాలరెన్స్ అనేది లేదు. మేము భరించుడు ఏందండి, యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేస్తున్నాం. అవును. మంచి విషయం ఏదైనా వచ్చిందంటే యాక్సెప్ట్ చేస్తాం. ఉమ్, ఈ రోజు మన సమాజం ఎవరిని, ఒక సమాజంలో ఒక మార్గదర్శకం చేసే ఒక వ్యక్తి ఉంటాడు. ఉమ్, ఆ వ్యక్తి నుంచి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు, మంచి చూసి నేర్చుకుంటారు. ఓకే, ఈ కట్టు బొట్టు వ్యవహారం కథ కార్ఖాన ఇవన్నీ కూడా సమాజంలో అభివృద్ధి చెందిన ప్రజల నుంచి అభివృద్ధి చెందుతున్న ప్రజలు నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది సమాజం. దట్ ఈస్ హౌ సొసైటీస్ ఆర్ ఫార్మ్డ్, సివిలైజేషన్స్ ఆర్ ఫార్మ్డ్. ఉమ్, మొత్తం ప్రపంచం బట్టగట్టని రోజు, మొత్తం సమాజము మొత్తం ప్రపంచం పచ్చి మాంసం తినే రోజులలో హరప్ప మహంజదారోలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసుకున్న జాతి అండి మనది. ఎగ్జాక్ట్లీ అండి. అటువంటి జాతి ఈ రోజు ఉమ్, కాన్స్టిట్యూషన్ లో అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఉమ్, ఈ రోజు వరకు కూడా ఇంకా ముస్లిం పర్సనల్ లా ఈ దేశంలో ఉన్నది అంటే ఈ జాతికి ఒక పెద్ద అవమానం అది. ఉమ్, ఎందుకంటే మనల్ని పరిపాలించడానికి చాతగాక ఇంకా ఎక్కడో మక్కాలోనో మదీనాలోనో చేసిన పర్సనల్ లా, ముస్లిం పర్సనల్ లాను మనం ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నాం. అసలు మన సమాజానికి వాళ్ళకు సంబంధం ఏంటంటే ఉమ్, వేరే ముస్లిం పర్సనల్ లా ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్, ఉమ్, వేర్ ఇట్ ఇస్ రిటర్న్. షరియాలా ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్, షరియాలా ఎక్కడి నుంచి వచ్చింది? టర్కీ నుంచి వచ్చింది. అవును. షరియాలా ఎక్కడి నుంచి వచ్చింది? ముస్లిం సమాజం నుంచి వచ్చింది. అవును. ముస్లిం సమాజం యొక్క ఇది ఈ ఈ జాతితోని, ఈ భారత జాతికి వాళ్ళకు సంబంధం ఏంది? ఆ లాకు. అవును. దీనికి సంబంధం ఉన్నది ఏంది? కాన్స్టిట్యూషన్. వాళ్ళు కాన్స్టిట్యూషన్ నమ్మరు. నమ్మరు. హిందూస్ ఇండియన్ క్రిమినల్ లాస్ ఏమో వచ్చేసినాయి యూనిఫామ్ గా, బట్ సివిల్ లాస్ వచ్చేసరికి రాలేదు. సో వాళ్ళు ఇప్పటికి ఇంకా వాళ్ళు ఏమంటారు రివర్స్ లో, ఉమ్, మీరే షరియాలను యాక్సెప్ట్ చేయాలని హైకోర్టులలో వాదనలు ఉన్నాయి చాలా చోట్ల. అవును. ఇంకా స్టిల్ దోస్ కేసెస్ ఆర్ రన్నింగ్. ఉమ్, సుప్రీంకోర్టులో కేసెస్ ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మీరు ట్రిపుల్ తలాక్ అనే ఒక చిన్న మొత్తం ముస్లిం పర్సనల్ లాలో ఒకే ఒక అమెండ్మెంట్ చేయడానికి ఉమ్, ఈ దేశంలో 78 సంవత్సరాలు పట్టింది. అవును. ఎగ్జాక్ట్లీ అండి. 78 years. ఉమ్, దట్టు మోడీ గారు, అమిత్ షా గారు చాలా, అంటే నిజంగా వాళ్ళను పొగడకుండా ఉండలేం మనం ఇట్లాంటి విషయాలు చేసినప్పుడు. ఒక సెట్ చేసిండు. ఓకే, ఉమ్, 13 ముస్లిం కంట్రీస్ లో 13 ముస్లిం కంట్రీస్ లో త్రిబుల్ తలాక్ బ్యాన్ అయింది అని సమాజానికి చెప్తే, ఉమ్, ఇక్కడ ఉన్న కుహనా మేధావులు, కుహనా లౌకికవాదులు, ఇందాక మీరు చెప్పారు కదా అవును. అబుదాబిలో అక్కడ ఉన్న ఇక్కడ మైనారిటీకి రైట్ లెస్ అని, అట్లాంటి అంటే ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్, బట్ చెత్త వెధవలు ఉమ్, ఇలాంటి విషయాలను పదే పదే చెప్పడం ద్వారా ఈ సమాజంలోకి ఇంజెక్ట్ చేశారు. ఏం ఇంజెక్ట్ చేశారంటే, అమ్మో దాన్ని ముట్టుకుంటే అదేదో పెద్ద బాంబు, అది పేలిపోతుంది అని. అవును. ఎందుకుంటుందండి అది బాంబా? ఆర్టికల్ 370 అగర్ అబోలిష్ కియాతో హమ్ ఎన్ని సర్తన్ జుదా, తలకాయలు నరికేస్తామని ఎంతో మంది స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఏమైందండి? ఒక్క రక్త బొట్టు కూడా పడలేదు. అవును. ప్రశాంతంగా ఉంది ఎక్కడికక్కడ. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సమాజం, అది అబుదాబిలో ఉన్న ముస్లిం సమాజం కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, లేకుంటే ఇండియాలో భారతదేశంలో ఉండే ముస్లిం సమాజం కావచ్చు, క్రిస్టియన్ సమాజం కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, అందరూ కలిసిమెలిసి ఉండడానికి అడ్జస్ట్మెంట్ అనేది అవసరము. ఎందుకంటే ఫండమెంటల్ గా సంఘం అనే పదంలోనే ఒక అర్థం ఉన్నది. సంహనయితి, ఎవరైతే వైలెన్స్ ను వదిలిపెట్టి ఒక సహజీవనం చేస్తున్నారో వాళ్ళని సంఘం అంటారు. అంతేగాని నేను సంఘంలో వచ్చిన తర్వాత మళ్ళీ వైలెన్స్ చేస్తా అంటే 100% అది శిక్షార్హం. అది తప్పది. నీకు ఎవరు హక్కు ఇచ్చాడు? నువ్వు పోలీసులను కొట్టి చంపే హక్కు ఎవరికి ఇచ్చారు? లేకుంటే బాంబులు వెచ్చే హక్కు ఎవరిచ్చారు? లేకుంటే బస్సులను తగలబెట్టే హక్కు ఎవరిచ్చారు? లేకుంటే వేరే ప్రైవేట్ ప్రాపర్టీస్, షాపులు, ఇంతకు ముందు హైదరాబాద్ లో రైట్స్ ఏదైనా జరుగుతున్నదంటే హిందూ సమాజం, హిందూ వ్యాపారులు భయపడేటి వాళ్ళు. ఈ రోజు అక్కడ అన్ని ఇల్లులు అమ్ముకొని వచ్చారు. మీకు ఉత్తరప్రదేశ్ లాంటి చోట కొన్ని 100 గ్రామాలు ఖాళీ చేసే ఏరియాలండి. మనందరం చదివాం కైరానా గురించి. 100 గ్రామాలు. కైరానా ఒక జిల్లా మొత్తం ఖాళీ చేసి ఉంటుందా అండి? ఎక్కడన్నా జరిగిందా? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా పెద్దవాళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. మురళీ సార్కి అయితే ఇంకా చాలా తెలిసి ఉంటుంది. పర్సనల్ గా చూసి ఉంటారు వాళ్ళు. ఎన్ని గల్లీలు ఖాళీ చేసిన వాళ్ళు ఎవరండి? అప్పర్ కాస్ట్ వాళ్ళు కాదు ఖాళీ చేసింది హిందూ సమాజం. ఎవరైతే ఓబీలు
ఎవరైతే బీసీలు, ఎవరైతే పూలు అమ్ముకునేటి వాళ్ళు, ఎవరైతే మాంసం కొట్టు పెట్టుకొని ఉండేటి వాళ్ళు, ఇలాంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎస్సీ ఎస్టీ దళితులు వాళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది భయపడి. ఖాళీ చేసింది ఎవరో చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, లేకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.